ఇప్పుడు మీరు చూడొచ్చు ఇంకొక పార్ట్ మీకు అసలు సిటీ సెంటర్ ఎలా ఉంటుందని చెప్పేసి కింద ఒక సౌండ్ పెడుతున్నారు. ఇద్దరు సమయంలో కానీ మీరు ఏమనుకోకూడదు, ఇద్దరు అడ్జస్ట్ చేసుకోరు. ఇది 5 గైస్ అని ఉంది కదా, మీకు 5 గైస్ అని పేరు ఎందుకు వచ్చిందంటే ఒక 5 పోరాలు కలిసి ఇక్కడ అక్కడ నార్థంబ్రి యూనివర్సిటీ ఉంది కదా, అక్కడ చదువుకునేటప్పుడు ఒక 5 ఫ్రెండ్స్ అయ్యారు అన్నట్టు ఆ కాలేజ్లో యూనివర్సిటీలో ఫ్రెండ్స్ అయ్యి ఏదైనా ఒక దందా చేసుకుందాం సైడ్ బిజినెస్ లెక్క అని చెప్పేసి అంటే అట్లా మాట అనుకొని వీళ్ళు సరే ఇక్కడ పెడదాము అని చెప్పేసి అని పెట్టిర్రు. పేరేం పెడదాం అంటే మనం 5 పోరాళ్ళం ఉన్నాం కదా, 5 గైస్ అని పెడదాం, ఇంగ్లీష్లో పాస్ ఉంటుందని చెప్పేసి అట్లా పెట్టిర్రు అన్నట్టు. చూడండి సిటీ సెంటర్ ఇదంతా పెద్ద మాన్యుమెంట్, ఇక్కడ చూడండి ఎంత పెద్ద మాన్యుమెంట్, చాలా బాగుంటుంది ఇది సిటీ సెంటర్. కత్తిరిపోద్ది ఇక్కడ మొత్తం. బస్ చూడండి, గోల్డెన్ బస్ ఇది ఎల్ఎన్ స్క్వేర్, చాలా బాగుంటుందండి సిటీ సెంటర్ మాత్రం. ఇది ఫెన్విక్ అని ఇక్కడ చాలా పెద్ద షాపింగ్ మాల్ అన్నట్టు, పైసలు గట్టిగా మిగులుతారు. ఇది ఫుట్బాల్ క్లబ్ అన్నట్టు, న్యూకాసిల్ ఫుట్బాల్ క్లబ్, చాలా పెద్ద క్లబ్ ఇది. ఇంగ్లాండ్లో ఇది టాప్ 1 అనుకుంటుంది, ఎందుకంటే ఇది నెట్వర్త్ దీన్ని చాలా ఉంటుంది. మాంచెస్టర్ యునైటెడ్ కన్నా నాకు తెలిసి, నాకు సరిగ్గా మొత్తం ఐడియా లేదు, బట్ నాకు ఇక్కడ లోకల్స్ వాళ్ళు అన్నారు మన మాంచెస్టర్ యునైటెడ్ కన్నా ఇది ఇప్పుడు టాప్లో ఉంది అని చెప్పేసి అన్నారు. చాలా మంచి క్లబ్ అండి, చాలా మ్యాచెస్ జరుగుతాయి ఇక్కడ, చాలా పెద్ద స్టేడియం ఇక్కడ ఇది న్యూకాసిల్లో. పక్కకే పార్క్ ఉంటుంది, మంచిగా చిల్ అవ్వచ్చు. ఇదంతా పార్క్, లోపల ఒక వెల్ ఉంటుంది, లేక్ ఉంటుంది. మ్యాచ్ అయ్యే ముందు రోజు వచ్చి ఇక్కడ పార్క్లో మంచిగా, అంటే మ్యాచ్ కన్నా ఒక 4-5 అవర్స్ ముందుకు వచ్చేసి ఇక్కడ వచ్చి రిలాక్స్ అయ్యి లోపలికి వెళ్ళి మ్యాచ్ చూసి ఇంటికి వెళ్ళిపోతారు ఇక్కడ వాళ్ళు లోకల్స్. చాలా బాగుంటుంది. జస్ట్ చూపిద్దామని చెప్పేసి ఇట్లా చేస్తున్నాం. మీరు మళ్ళీ ఇదంతా మాకు తెలుసు రాబాయి అని చెప్పేసి మీరు జర కామెంట్లలో మింగకూడదు. ఏదో చూపిద్దాం, చూడని వాళ్ళు చూస్తారు కదా ఎట్లుంటుంది ఇంకా తానే, అంతే. వీడియో మధ్యలో 5 గైస్ గురించి చెప్పిన, కొంచెం ఫన్ చేయడానికి చెప్పిన, అసలు స్టోరీ కూడా నాకు ఏం తెలియదు, చెప్పిన ఉత్తగా.